వందనాలండి. ఈరోజు జూన్ 1. ఈరోజు కొన్ని సంఘ కాపరుల బాధ్యతల గురించి జ్ఞాపకం చేసుకుందాం. అయితే కాపరి అనంగానే మనకు యేసుప్రభువు గుర్తొస్తాడు. నేను మంచి కాపరిని అన్నాడు. ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన జీవితంలో ఎలా కాపరిగా ఉన్నాడో మనకు చూపించాడు. అంతేకాకుండా విశ్వాసులందరినీ మంచి కాపరులుగా ఉండమని అడుగుతూ ఉన్నాడు. సంఘంలో సంఘ కాపరే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకి యేసు ప్రభువుని ఎరగని వారికి మనం మంచి కాపర్లుగా ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడే యేసు ప్రభు వైపు ఆకర్షితులవుతారు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు అన్నాడు కదా. ఈ ఉప్పు వెలుగు ఉండాలి అంటే మంచి కాపరి లక్షణాలు తెలుసుకొని ఆ విధంగా మనం జీవించాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 2:7 పౌలు అంటున్నాడు, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి అంటున్నాడు. పాలిచ్చి తల్లి తన బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటుందో ఆ విధంగా నేను మిమ్మల్ని చూసుకున్నాను అన్నాడు పౌలు. పౌలు స్థాపించిన సంఘాలన్నిట్లో తెస్సలోనికయ సంఘము చాలా విశేషంగా చెప్పబడింది బైబిల్లో. ఎందుకంటే ఆ విశ్వాసులు తమ విశ్వాసం ద్వారా, తమ జీవిత విధానం ద్వారా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేశారు, యేసుప్రభు దగ్గరికి తీసుకురాగలిగారు. అందుకనే వాళ్ళని గురించి చాలా సంతోషంగా పౌలు చెప్తాడు. పౌలు, శీల, తిమోతితో కలిసి తెస్సలోనికైలకు వ్రాసిన 2 పత్రికలు గ్రంథస్థం చేశాను అని చెప్పాడు. అంటే పౌలు తానే కాకుండా శీల, తిమోతితో కలిసి రాశాను అన్నాడు. పౌలు ఆ సంఘస్థులకు తాను చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ వారికి తన అనుభవాల ద్వారా నేర్పించిన విషయాలు చెప్తూ ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2:1-12 వాక్య భాగంలో తనను తాను ఒక కాపరిగా చిత్రీకరించి ఏ పాత్రలు తాను పోషించాడో చూపిస్తూ ఉన్నాడు. మొదటిది యుద్ధవీరుడు. యుద్ధం చేయడం అంటే శత్రువులు ఎవరు అని మనం తెలుసుకోవాలి కదా. తాను కాపరిగా ఉంటూ అంధకార సంబంధ శక్తులతో పోరాడాడు. అబద్ధ బోధకులతో, తోటి యూదులతో, ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నప్పుడు వచ్చే సమస్యలతో, ఈ విధంగా నిరంతరం పోరాడుతూ తనలో ఉన్న పురుషునితో బాహ్య పురుషుడు సహకరించకపోతే వచ్చే సమస్యలన్నీ ఎదుర్కొన్నాడు. ఇవి ప్రతి విశ్వాసి ఎదుర్కొనే సమస్యలే. పౌలు తను ఎట్లా ఎదుర్కొన్నాడు అనే విషయాలు మనకు బోధిస్తూ ఉండగా మనం కూడా నేర్చుకోవాలి. ఏ విధంగా మనకి ఎప్పుడు కూడా ఈ అంతరంగ స్వభావము, లోపల మనిషి బయట మనిషి ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు కదా, అది మనకు అందరికీ తెలుసు. తర్వాత అంధకార సంబంధ శక్తులతో నిరంతరం పోరాడుతూనే ఉండాలి మనం. అబద్ధ బోధకులు మన చుట్టూ సంఘాలలో కానీ ఎక్కడ చూసినా వాళ్ళే కనపడుతున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ కనపడుతూ ఉన్నారు. తోటి యూదులు అంటే తోటి క్రైస్తవులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యలో ఐక్యత లేదని బాధపడడం, ఇవన్నీ కూడా మనం కూడా చెయ్యాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. రెండవది గృహ నిర్వాహకుడు. పౌలుకు అతని సహచరులకు దేవుడు తెస్సలోని సంఘము అప్పగించాడు. తాను స్థాపించిన సంఘంల కొరకు పౌలు నిరంతరం ప్రార్థించేవాడు. వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు, వారి ఐక్యత కొరకు విజ్ఞాపన చేసేవాడు. సువార్తను వారికి అప్పగించుటకు వారి యోగ్యులని దేవుడు తలంచినందున వారెప్పుడు దేవుణ్ణి మాత్రమే సంతోషపడుతూ బోధిస్తూ ఉన్నారు. 3 పాలిచ్చు తల్లి. ఎంత గొప్ప పోలిక కదండి. తన సంఘస్థులను పాలిచ్చు తల్లి తన బిడ్డల్ని ఎంత మురిపెంగా చూసుకుంటుందో ఆ విధంగా తాను కూడా వారిని ప్రేమించి ఆత్మీయ ఆహారంతో పోషించానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు తన సహచరుల సంఘంను ప్రేమించి వారితో సమయము, తలాంతులను పంచుకొని విస్తార సేవ చేశారు. చివరిగా ఒక తండ్రిలాగా అంటున్నాడు. పౌలు, శీల, తిమోతి వారి కొరకు రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. వారు దేవునికి తగినట్లుగా ప్రవర్తించాలని హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యమిస్తూ ప్రోత్సహించారు. వారి ఆత్మీయ, నైతిక, సామాజిక ఎదుగుదల కొరకు ఎన్నో విషయాలు నేర్పించి ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మనం కూడా చేయాలని ప్రార్థన చేసుకుందాం. దయచేసినైనా పౌలు మాకు నేర్పించిన కాపరి లక్షణాలు విశ్వాసులమైన మా అందరికీ ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.